అమ్మా అమ్మా నాకు శక్తినివ్వు తల్లి. ఎందుకు ఇలా జరుగుతోందమ్మా? నాకు శక్తినివ్వు తల్లి. నమః శివాయ. లవ్లీ, నీ కళ్ళల్లో వెలుగొచ్చింది. నాతో పాటు పద. నేను నిన్ను వదిలిపెట్టను. మణి, ఇదిగో మణి దొరికింది. లవ్లీ, ఇలా చూడు, మణి దొరికింది. లవ్లీ, నీ తపస్సు ఫలించి మనకి మణి దొరికింది. నువ్వు సాయం చేయకపోతే నేను దీన్ని సాధించేదాన్ని కాదు. నువ్వు చేసిన ఈ సాయాన్ని నేను జీవితాంతం మర్చిపోలేను. పథకంలో ఏదో పనులున్నాయి. అరే, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? సరే, వెళ్ళండి వెళ్ళండి. నువ్వేం కంగారు పడుకో, అంతా నేను చూసుకుంటాను. వాళ్ళకి ఏది గుర్తుండదు. లవ్లీ, నాకిప్పుడు కూడా ఆ మణిని రక్షించేంత శక్తి సామర్థ్యాలు నాకు లేవు. కానీ నువ్వు ఒకవేళ అనుమతిస్తే ఇంకొన్నాళ్ల పాటు నేను ఇక్కడే ఉంటాను. నేను మాటిస్తున్నాను, నా శక్తులు నాకు తిరిగి రాగానే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వెందుకలా మాట్లాడుతున్నావు? మేమందరం మనస్ఫూర్తిగా నిన్ను మాదానిగా స్వీకరించాం. అందుకని ఇంట్లో మాకెంత స్థానం ఉందో నీకు అంతే ఉంది. నువ్వెంతకాలం ఉండాలనుకున్నావో అంతకాలం ఉండొచ్చు. నిజంగానా? నేను నిజంగా చాలా అదృష్టవంతురాల్ని. అందుకే నాకు మీలాంటి వాళ్ళు దొరికారు. నేను ఒట్టేసి చెప్తున్నాను లవ్లీ, నేను మీ అందరికీ ఎంతో సంతోషాన్ని ఇస్తాను. ఒక మాట తప్పుగా అనుకోకునైనా, మాయలతో కష్టమైన పనుల్ని తేలిగ్గా చేయడం వేరు, కానీ ఒక వ్యక్తి స్వరూపాన్ని తెలివితేటల్ని మార్చడం వేరు. నువ్వు కిట్టుబావు మీద మాయను ప్రయోగించకుండా ఉండాల్సింది. అయ్యో, నువ్వు నన్ను పొగుడుతావేమో అనుకున్నాను. అయినా గాని నేను ఇదంతా చేసింది కేవలం మీ కిట్టుబాబు సంతోషం కోసమే కదా? లేదు, నేను కోరుకునేదేంటంటే నీ మాయల్ని ఏమాత్రం దిక్కులేని చేతగాని వ్యక్తులపై ప్రయోగించు. ఇలాంటి వాళ్ళ మీదొద్దు. తన జీవిత పోరాటాన్ని తన్నే చేయనివ్వు. నా ఉద్దేశం ఏంటో అర్థమైందనుకుంటా. థ్యాంక్స్ నైనా, నా ఉద్దేశాన్ని బాగా అర్థం చేసుకున్నావు.
ఇదిగోండి ప్రసాదం. కిట్టు చేసిన ఘనకార్యంలో పడి నేను ప్రసాదం ఇవ్వడమే మర్చిపోయాను. బామ్మగారు, ఈ రోజు మీరు దేవాలయానికి వెళ్ళొచ్చారు. మళ్ళీ రేపు కూడా వెళ్ళక తప్పదు. రేపు మీ పుట్టినరోజు కదా. రేపు కూడా వెళ్తాను. రేపు మళ్ళీ దేవాలయానికి వచ్చానని దేవుడు కోప్పడతాడా ఏంటి? బామ్మగారు, మీ మంచి మనసుకు ఆ భగవంతుడికి ఎప్పుడు కోపం రాదు. చాలు చాలు, మాటల్లో పడి నేను చెప్పాలనుకునే విషయమే మర్చిపోయాను. దేవాలయంలో చూసిన సంఘటన వల్ల ఈ రోజు నా మనసుకి ఎంతో ఆనందం కలిగింది. ఏం చూసారు? ఏకముఖి రుద్రాక్షం చూశాను. పూజారి గారు దాన్ని నా చేతిలో పెట్టగానే నా శరీరం, నా మనసు ప్రశాంతతను పొందాయి. ఇంత ఆనందం ఇంతకు ముందెప్పుడు నాకు కలగనే లేదు. వెంటనే పంతులు గారికి చెప్పేశాను, ఏకముఖి రుద్రాక్షని ఒకటి మాకు కూడా తెప్పించండి అని. అయితే ఆయన చాలా కష్టం, దాదాపు అసాధ్యం అన్నారు. సర్లేండి, కనీసం దాన్నొక్కసారి ముట్టుకున్నాను. అదేమన్నా తక్కువ ఏంటి? సరే, మీరు మీ పనులు త్వరగా చేసుకోండి. నేను కోడలికి ప్రసాదం ఇచ్చేస్తాను. అలాగే బామ్మగారు. నేను ప్రయత్నించి చూస్తాను. ఎక్కడైనా ఏకముఖి రుద్రాక్ష దొరుకుతుందేమో. అప్పుడు బామ్మగారి మనసు పొంగిపోతుంది. అత్తయ్య గారు, మీకు మా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. చూడమ్మా, ఈ రోజు మీ 80వ పుట్టినరోజు. నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే, ఇలాగే మీరు జన్మజన్మాలకు మాకు తల్లిగా తోడుగా ఉండాలి, మమ్మల్ని మీ బిడ్డలుగా ఆశీర్వదించాలి అని. సంతోషంగా వర్ధిల్లు. మీ అందరి ప్రేమతో ఇన్నేళ్లు గడిచిపోయాయి. మిగిలిన జీవితం కూడా అలాగే గడిచిపోతుంది. భగవంతుడు మీ అందరికీ సర్వసుఖాలు ప్రసాదిస్తాడు. అంతే చాలు. అంతకు మించి ఈ జన్మకు నాకింకేమీ వద్దు. అలాగే నానమ్మా, ఇక నాకు ఆఫీస్కి వెళ్ళే టైం అయింది, నేను బయలుదేరుతాను. సాయంత్రం మీ బర్త్డేని బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకుందాం. అలాగే నానమ్మ, మేము కూడా వెళ్తాం. షాప్ తెరవాలి కదా, సాయంత్రం కలుద్దాం. మేం కూడా బామ్మగారి కోసం వెరైటీ వంటలు చేసి పెట్టాలి. రెండో తెగ. రండమ్మా. హలో, నేను మీకు ఫోన్ చేశాను కదా, అదే ఏకముఖి రుద్రాక్ష కోసం. అది వచ్చేసిందా? వచ్చేసిందా? 2 గంటలా? కానీ 2 గంటల నేను రాలేను. అవునా? అయితే నేను వచ్చేస్తాను. లవ్లీ, నువ్వు ఒక పంచే. ఏంటంటే పాయసం చేసి పెట్టు. అత్తయ్య గారికి నీ చేత్తో చేసిన పాయసం అంటే చాలా ఇష్టం. ఆమె ఎంతో సంతోషిస్తుంది. అలాగే అత్తయ్య. పాయసం వచ్చాక చేసుకోవచ్చు, కానీ ముందెళ్ళి రుద్రాక్ష తెస్తాను. నేను అత్తయ్య గారికి చెప్పెళ్తాను, బయటికెళ్ళి రాగానే పాయసం చేస్తానని. నువ్వు ఆఫీస్కెళ్ళి గంట కూడా అవ్వలేదు, అప్పుడే ఆగలేక ఫోన్ చేసావా? ఏం చేయమంటావు మై లవ్, విషయం అలాంటిది. మరి నీకు తెలుసా, 4 నెలల టార్గెట్ ని నేను 2 నెలల్లోనే పూర్తి చేశాను. అందుకని నా బాస్ నా పనికి మెచ్చి నన్ను గౌరవంతో లంచ్ కి పిలిచారు. కంగ్రాట్స్. శుభాకాంక్షలు ఫోన్ లో చెప్తే సరిపోదు, నువ్వు లంచ్ కి రాక తప్పదు. మా బాస్ మరీ మరీ చెప్పారు. కార్తీక్, నేను ఎలా రాను? నీకు తెలుసుగా, ఇంట్లో ఈరోజు చాలా పనులున్నాయి. అది కాదు లవ్లీ, నువ్వు తప్పకుండా రావాలి, లేదంటే వాళ్ళు తప్పుగా అనుకుంటారు. కొంచెంసేపు ఉండి వెళ్ళిపో. సరే, అయితే నేను వస్తాను. థ్యాంక్ యూ లవ్లీ, నువ్వు త్వరగా వచ్చేసే, నేను కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే, బాయ్. ఎక్కడికైనా వెళ్ళను, ఏ పని చేయను, ఒక్కదాన్ని ఎలా చేయగలను? లవ్లీ, ఎందుకంత కంగారుగా ఉన్నావు? నాయనా, ఏమని చెప్పను? నేను మార్కెట్కి వెళ్ళాలి, బామ్మగారి గిఫ్ట్ కొనాలి, త్వరగా వచ్చి పాయసం చేయాలి, ఆ తర్వాత ఇల్లంతా డెకరేట్ చేయాలి. ఇంతలో కార్తీక్ ఫోన్ చేశాడు.
ఆఫీస్ లో ఏదో లంచ్ పార్టీ ఉందట, అక్కడికి నేను వెళ్ళక తప్పదు. అర్థం కావడం లేదు, ఇన్ని పనులు ఎలా చేయాలి? చూడు, నువ్వేమి కంగారు పడకు. ఒక పని చెయ్యి, నువ్వు వెళ్ళు. నీ పనులన్నీ నువ్వు పూర్తి చేసుకుని రా. ఇక్కడ పనులన్నీ నేను చూసుకుంటాను, సరేనా? ఓకే. ఏనైనా లవ్లీ ఎక్కడుంది? ఇప్పుడు నేనేం చేయాలి? లవ్లీ నా మీద నమ్మకంతో ఇంట్లో ఎవరికి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయింది. నైనా, ఇప్పుడు అన్నిటినీ నువ్వే చూసుకోవాలి. ఏయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? నేను లవ్లీ ఎక్కడుందని అడుగుతున్నాను. అది ఇంకెక్కడుంటుంది? తన గదిలోనే ఉండుంటుంది. బహుశా ఏదో పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేస్తూ ఉంటుంది బామ్మగారి బర్త్డేకి. పద, తన పనిలో మనం సాయం చేద్దాం. ఓరి భగవంతుడా, ఇప్పుడేం చేయాలి? నేనేం చేయాలి? లవ్లీ, ఏ లవ్లీ, ఈ లవ్లీ ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళుంటుంది? చెప్పండి. అది వదినా, ఇదెప్పటి నుంచి? పొరపాటున నోటి నుంచి వచ్చింది. సరే, మాకు ముందు ఇది చెప్పు. నువ్వు ఒక్కదానివే ఒంటరిగా గదిలో కూర్చొని ఏం ప్లాన్స్ వేస్తున్నావు? అది మాకు తెలుసులే. నువ్వు బామ్మగారిని సర్ప్రైజ్ చేయాలని ఏదో స్పెషల్ ప్లాన్ వేస్తున్నావు కదూ. నేను ఏం ఆలోచించానంటే, హాల్ని మనందరం కలిసి అందంగా అలంకరిద్దాం. అరే వా, బ్రహ్మాండం. బామ్మగారు ఆనందంతో పొంగిపోతారు. అయితే పద పద. పదండి. అమ్మో, ఇన్ని పనులున్నాయి. ఈ నైనా ఎక్కడికెళ్ళింది? పనుల్లో కాస్త సాయం చేస్తే త్వర త్వరగా పనులు పూర్తి చేయొచ్చు. నేనిప్పుడే పిలుస్తాను. నైనా, నైనా. అక్క, అక్క, మీరెళ్ళండి, నేను వచ్చేస్తాను. సరే, త్వరగా రావాలి. బోలెడన్ని పనులున్నాయి. నైనా, నైనా. ఏ నైనా, ఈ లవ్లీ ఎక్కడుంది? తను తన గదిలో ఉంది. ఈ పాటికి వస్తూ ఉంటుంది. అవునా? అక్క, గిన్నె లేవు. అరే నైనా, ఎక్కడికెళ్ళావు నువ్వు? ఇక్కడ బోలెడన్ని పనులున్నాయి. ఇవి తీసుకో, దీంట్లోవి. ఇదిగో లవ్లీ, పనులన్నీ అలాగే ఉన్నాయి. త్వరగా రా, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? నైనా, ఇదిగో నేను వచ్చేసానమ్మా. లవ్లీ, నువ్వెప్పటి నుంచి అమ్మ అండం మొదలు పెట్టావు? నేను నైనాని పిలిచాను, నిన్ను కాదు. వెళ్ళి తన్ని పిలు. అలాగే అత్తయ్య గారు. ఏయ్ లవ్లీ, ఇంకెంతసేపు గదిలో ఉంటావు? నైనా, ఓ నైనా. నైనా, ఈ పూరీలని నువ్వు కాల్చు, నేను మిగతా పనులు చూసుకుంటాను. ఇదిగో. లవ్లీ, దుప్పట్లు ఏవి పరచాలో చెప్పి వెళ్ళు. ఇప్పుడే వస్తాను. అరే అరే, నైనా.
లవ్లీ త్వరగా రా, ఎన్ని పనులను చేస్తాం మేమిద్దరం, నువ్వు కూడా సాయం చేయి. చాలు, ఇక నా వల్ల కాదు. అక్క, మీరు వంటగదిలో గౌరక్కకి సాయం చేయండి. ఇక డెకరేషన్ అంతా నేను చూసుకుంటాను, అన్ని చేస్తాను. డెకరేషన్ అన్ని చూసుకుంటాను. నువ్వు ఒక్కదానివే. అది నేను చూసుకుంటానక్క, మీరు వెళ్ళండి వెళ్ళండి. అలాగే. లవ్లీ, ఎక్కడున్నావు నువ్వు? కార్తిక్, నేను త్వరగా వెళ్ళాలి. ఇంట్లో బోల్డ్ అన్ని పనులున్నాయి. ఈ రోజు బామ్మగారి పుట్టినరోజు కదా, అందరు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. బహుశా లవ్లీ అక్కడ ఇరుక్కుపోయినట్టుంది. నేను వెంటనే వెళ్ళాలి. ఏంటి లవ్లీ, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎంత బాగా పార్టీ జరుగుతుంది, అందరూ నన్ను ఎంతగా మెచ్చుకుంటున్నారు. కార్తిక్, నేను త్వరగా వెళ్ళాలి. లవ్లీ, వెళ్దు గాని, ఇప్పుడేగా పార్టీ స్టార్ట్ అయింది. ఇంకాసేపు ఉండి వస్తున్నాను సార్. నువ్వు ఇక్కడే ఉండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. కార్తిక్, హలో మేడం, మీరు ఇంకా రాలేదే? నా షాప్ క్లోజ్ చేసే టైం అయింది. త్వరగా రండి, నేను మీకోసం ఎక్కువసేపు వెయిట్ చేయలేను. అయ్యో వద్దండి, నేను బయలుదేరుతున్నాను. బాయ్. ఓరి దేవుడా, ఇప్పుడు నేనేం చేయను? ఈ కార్తీక్ ఎక్కడికి వెళ్ళాడు? లవ్లీ, లవ్లీ, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? అది నా కడుపులో గడబిడిగా ఉంటే. ఏంటా మాటలు? ఇది నా ఆఫీస్. వాష్రూమ్ కి వెళ్ళాను అని కొంచెం స్టైల్ గా చెప్పొచ్చు కదా. అదే బట్ లవ్లీ, ఇంట్లో అన్ని పనులున్నా కూడా నువ్వు నా కోసం ఆఫీస్కి వచ్చావు. నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎందుకు? ఇక్కడ కూడా మన కోసమేగా. సరే, ఇక నేను వెళ్తాను. ఓకే, వెళ్ళు. సాయంత్రం కలుస్తాను. బాయ్.